అరే అన్న చెప్పిన ల్యాండ్ ఇదేరా. సరేతి బండిది పోయి మాట్లాడదాం. ఎవరన్నా ఎందుకు వచ్చారు? ఏం లేదా ల్యాండ్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చినాం. సరే మన పిలు సాగు. సరే పిలు రజనా ల్యాండ్ విషయం ఇంటి దగ్గర వస్తలేదు. ఆగ్రా అయ్యకుంటే చూద్దాం. ఏమైందిరా పోలీలు అంట? ఏమో అన్న ఏదో ల్యాండ్ గురించి మాట్లాడానికి వచ్చారు అన్న. ల్యాండా? ఏం ల్యాండ్? రోడ్డుకు ల్యాండ్ ఉంది కదా, సిద్ధ పంపించాడు అడుగుమని. సిద్ధ పంపించుడా? రండి కూర్చో కూర్చో కూర్చో. ఏ అద్దాదు. సిద్ధప్ప ఎవరు? సిద్ధప్ప అంటే తెలియదు నీకు? నేను చెప్తాను నువ్వు వాగు. రోడ్డుకున్న ల్యాండ్లా ఇటుకబట్టి పెడతాడు సిద్ధప్ప. అది అడిగి రమ్మంటే అడిగేదానికి వచ్చినాం మేము. అవునా అన్న? సరే అన్న నేను చెప్తా. అవసరం మేమే చేయగలుస్తాం. సరే సరే, ఎంత జల్దీ వచ్చి అంత మంచిది. సిద్ధప్ప అంటే ఊళ్ళో తెలియదు అన్నావు కదా, చెప్పు. ఎవరు రాళ్ళు? సిద్ధప్ప అంటే వాళ్ళు ఏమో మన ల్యాండ్ కావాలని అడుగుతూ. ఆయన ఒక్కంది కాదు కదా ల్యాండ్, మనది కూడా ఉంది కదా. అయినేంద్ర నువ్వు మస్తు రెస్పెక్ట్ ఇస్తున్నావు వానికి. అన్న సిద్ధప్ప అంటే ఏది కావాలన్నా ఖచ్చితంగా దక్కించుకుంటాడు. ఆయన పెద్ద రౌడీ. మొన్నవాడికి ఇట్లనే ఏదో ల్యాండ్ విషయంలో వాళ్ళు ఇవ్వకపోతే మొత్తం కబ్జా చేసేసుకుంటు. ఏది కావాలన్నా ఖచ్చితంగా దక్కించుకుంటాడు ఆయన. సరే అది కూడా చూద్దాము. నాకు 20 రోజులు వేరే పని ఉంది, పోయేసిన అక్కడ అంతా కూడా మాట్లాడాలి కదా. చలో స్టార్ట్ అయిద్దామా? కానీ ఇంకొక లేడు కానీ ఎట్లా ఆడదామే? అరే ఉన్నాడు కదా. ఏం చేస్తున్నావు మరి? రారా క్యారమ్ ఆడదాం. నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండు. క్యారమ్ బోర్డ్ నేను ఆడా. చల్ మీరు ఆడుకోరు, నేను ఆడా. చెప్పు. అని గురించి సెట్ అయ్యారా అని అమ్మాయి పరిచయం అయింది మొన్న నుంచి. అసలు గేమ్ ఆడతలేదు, ఏం చేస్తలేదు. అమ్మాయా? రే అబ్బా కరెక్ట్ టైంకి వచ్చింది. చాలు చేసిరా? లేదుగా ఇప్పుడే మీకోసం. ఇప్పుడు కలుద్దామంటూ ఏం రైడు ఆడంటారు. ఏం చేస్తాం? మొన్న నుంచి అమ్మాయి సెట్ అయిందిరా. ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది అయిపోయినాడు. ఆడతలే ఏం ఆడతలేడు. అయినా ఈ పూర్ల పంచాయతీ ఏంద్రా, చిల్లు ఉండాలరా నా లెక్క. ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడు, దానికోసం గేమ్ ఆడ రాడు. సరే మనమే స్టార్ట్ అవుతాం. ఏం లేదు పడరా. చాలు నువ్వు కొడతానే కొట్టరా. నీకు లవ్ స్టోరీ లేనట్టు చెప్తాయిందిరా. అరే నాకేం స్టోరీ ఉందిరా? ఇదే ఇక అందరు తెలుసు తెలియనట్టే. ఇప్పుడు నిజంగా అనుకుంటారు రావడం నింటే. నిజమే కదా. అరే అన్నా నిజంగా ఏం లేదురా అన్న వాళ్ళు చెప్తురు కానీ వీళ్ళు బట్టి కంటారు. అడ్డే కాదు చెప్పు అని కూడా తెలియాలి కదా. అన్న చెప్పన్నా అన్న కూడా చెప్తున్నా. చెప్పన్నా. అరే నాకేం స్టోరీ ఉందిరా, మీరు ఎప్పుడా నేనేంటా మరి? మర్చిపోయినారా చిన్నప్పుడు మీ ఇంటి పక్క ఒక అమ్మాయి వస్తే చెప్తుంటే కదా. ఏంది చిన్నప్పుడా? అరే దాన్ని లవ్ స్టోరీ అంటారా? ఆ ఏజ్ ఏంది అసలు? లవ్ అంటే ఏందో కూడా తెలియదురా. చల్ లవ్ స్టోరీ కదా అది. లవ్ స్టోరీ కదా
ఆమె వచ్చినప్పుడు ఆమెతో ఉంటుంటే గారు మొత్తం అడుగుతుంది గారు చెప్పు ఇంకా చెప్పు. రే ఫస్ట్ అది లవ్ స్టోరీ కాదు, మీరు ఇంతగానే అడుగుతారు కదా, చెప్తా ఏమైంది చెప్తా. అరే సమ్మర్ హాలిడేస్లో మా ఇంటి పక్కకు ఒక అమ్మాయి వచ్చింది. అయితే ఒకరోజు ఐస్ క్రీమ్ బండి వచ్చి ఉండే. ఐస్ క్రీమ్ ఆమె ఐస్ క్రీమ్ కొన్నది, నేను ఐస్ క్రీమ్ కొన్నా. ఒక 2-3 రూపీస్ ఏమో తక్కువ ఉండే ఆమె దగ్గర. నేను ఆ చేంజ్ ఇచ్చిన, అంతే. ఒక మంచి ఇంప్రెషన్ ఉండే ఆమె మీద, ఆమెకు నా మీద. అంతే, ఇద్దరం కలిసి ఇంటికి పోయినాం. ఇంకా 3 రూపాయలు తక్కువ ఉంది. 3 రూపీస్ నా దగ్గర. సరే థ్యాంక్స్ అని చెప్పింది, అంతే. దానికి లవ్ స్టోరీ అనసా. నువ్వు రాజనారాయణకి వచ్చినా? అవును, సమ్మర్ హాలిడేస్ కదా అందుకోసం వచ్చిన. మరి నువ్వు వినే ఉంటా? లేదు, నేను మళ్ళీ వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? అవును. ఎప్పుడు? ఏమో. ఐస్ క్రీమ్ తిన్నావా మరి? అప్పుడే తిన్నా నేను. 3 రూపీస్ ఇచ్చినావు కదా నువ్వు, థ్యాంక్స్. యువర్ వెల్కమ్. అవును, నువ్వు ఏ క్లాస్? నేనా? 4th క్లాస్. నేను కూడా 4th క్లాసే. అవునా? మరి నీ పేరేంది? సిరి. మరి నీ పేరేంటి? హరీష్. ఇక పక్క ఇంటిగానే ఉంటుండే కాబట్టి నేను అప్పుడప్పుడు పోతుండే, ఆమె కూడా మా ఇంటికి వస్తుండే. అంతే, ఆమె కూడా ఫ్రెండ్స్ ఎవరు లేకుండే కాబట్టి మెల్లగా ఇద్దరు ఫ్రెండ్స్ అయినా నాతోనే మాట్లాడుతుండే. అంతే, ఇంకేముంది ఇక. కానీ తర్వాత ఏమన్నా స్పెషలా? రెడేనా? ఏం లేదు. మరి రెడనా ఏంది? ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతుండా. ఓ అవునా? హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకే. ఓ అవును, నేను ఒక 10 నిమిషాలు. నేను ఉండమని చెప్పినా కానీ కుదరలేదు ఆమెకు. సరే ఆమె గుర్తు కదా నిద్దామని చెప్పేసి పోయి గిఫ్ట్ తీసుకుని వచ్చిన. కదా ఇట్లా గిఫ్ట్ తీసుకుని వచ్చినట్టు ఆమె కార్లో వెళ్ళిపోయింది. అంతే, ఇక మిస్ అయిపోయింది. అంతే, దీన్ని కూడా లవ్ స్టోరీ అంటారా? ఓ స్టోరీ అన్నావు కదా, ఇది ఇంతేనా అన్న? అంత మంచిది కానీ మళ్ళీ ఎప్పుడు రాలేదా అన్న? రాలేదురా. ఒకవేళ వస్తే ఒకవేళ వస్తే నచ్చినప్పుడు వద్దు, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు, చూద్దాం. అన్న మళ్ళీ వస్తుంది, మీరు కలుస్తారు, నేను చూస్తాను. నువ్వు అన్నందుకైనా వస్తే చూద్దాం, సరేనా? ఫస్ట్ గేమ్ ఆడదాం. అన్న ఎందుకు రాదు? గేమ్ ఆడదాం రా. అమ్మా కొన్ని తీసుకురా. ఏం లేదు, ఒక 10-15 రోజులు పని ఉంది, పోయేస్తా. వేరే రోజులు పని ఉంది కదా, పోయేస్తా ఒక 15 రోజులు. సరే మంచి.
మరి నేను ఒక్కదైనా ఉండాలిరా. ఒకదాని ఎందుకే సిరి ఉన్నది కదా, సిరికి ఫోన్ చేస్తా రమ్మని చెప్తా. ఎట్లా హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ కి వస్తుంది. అవురా దాన్ని రమ్మను. ఎప్పుడో చిన్న ఉండంగా వచ్చింది కదా, ఫోన్ చేయి వస్తుంది. నాకు కూడా వీడు బుద్ధి అవుతుందిరా రమ్మను. సరే అమ్మా, ఎట్లా బతుకమ్మ పండుగ ఉంది కదా, రమ్మని చెప్తా. సరే 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 మరి చెప్పినమ్మా సిరికి ఎట్లా దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, రేపు పొద్దున వస్తాను ట్రైన్ కి. సిరి బాయ్, అమ్మమ్మ జాగ్రత్త. హలో, ఏం చేస్తున్నావు? ఏమరా గేమ్ తీసేసిన ఏడు వచ్చిన పగలంతా మాట్లాడవా? ఇవన్నీ బంద్ చేయి, ఇక ఓడిపోతా అని చెప్పు. అట్లా అది వచ్చిండు. ఏమైందిరా అపోజిట్ వాళ్ళు ఎటు ఇవన్నీ బంద్ చేయి, ఇక ఎటు పోయినావురా ఇప్పటిదాకా? ఎట్లేదురా, రాజా నేటో పని మీద పోతున్నట్టు దించేసేస్తున్నా. ఏం లూడో ఆడతారా మీరు? అవునరా, నాకు ఫోన్ పడుతున్నా. ఎట్లారా మరా ఎటు మీ అలా ఈ పోడు సలహా ఉండాలి. 100 రూపాయల గేమ్ మిస్ చేసినావు. ఆ 100 రూపాయలు వస్తే నన్ను ఎటన్నా పోతుంటే మీ వారి. అరే సిరి వచ్చింది అనుకుంటారా? సిరియా అదేరా, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, చిన్నప్పుడు మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందని. ఆమెనే అనుకుంటారా? నేను మాట్లాడినా మామీనా? మా కలిసినారా? మాట్లాడినా లేదా? లేదురా, ఏం మాట్లాడలే ఇంకా.
ఇంతకుముందు డోర్ తీసినప్పుడు కనిపించింది ఒకసారి అంతే. మాట్లాడు. మరి పూరా ఇదే మంచి మాట్లాడుకోవాలి, మామ కూడా లేడు కదా. సరేరా మళ్ళా ఏం లేదు, మా ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు పోతురు, ఈ ఆల్దలే నడుస్తుంది. చెప్పు మళ్ళా. పోయినవరా దించేసిన. దించేసినమ్మా, పోయిండు. బస్ కూడా ఎక్కిండి అప్పుడు. సరే ఆడ కూర్చుని చాయ్ తీసుకొస్తా. ఛాయ్ తాగినా నాదు, నేను తీసుకురా. సరే మనం పోతున్నాం. మమ్మీ, అన్నకే మా అయిందే ఏం ఆలోచిస్తున్నాడు, నవ్వుతున్నాడు అప్పటి నుంచి. నేనేం ఆలోచిస్తున్నానే? ఏం లేదా, మీరు వాటిని చెప్తుంది. ఏమరా ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, వాటిని వేస్తాం. అవునరా, నువ్వు పొద్దున సరి వచ్చిందాను కదా, మాట్లాడడం లేదు ఇంకా. లేదురా, ఇంకా మాట్లాడలేదు. ఇంకా మాట్లాడలేవా? ఎందుకురా? ఏం లేదురా, ముందు నేనే మాట్లాడితే మళ్ళీ ఏమనుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేనే ఇక. ఎట్లయితే మాట? అందుకే ఈడికి వచ్చిన. నువ్వు చెప్పు, ఎట్లేదు నేనే ఎట్లా మాట్లాడాలి? అరే ఒక పని చేద్దాం, వాళ్ళ ఇంటికి పోదాం, వాళ్ళ అమ్మమ్మతో నేను మాట్లాడుకుంటూ ఉంటా. సిరి ఉంటాగా, సిరితో నువ్వు మంచి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఏంది, అలా అమ్మమ్మతో మాట్లాడతావా? అద్దురా, రిస్క్ ఏమో. అరే రిస్క్ అంటే ఏం రా, వాళ్ళ అమ్మమ్మ నీతో మాట్లాడితే నువ్వు కూడా ఇంట్లోకి పోతావు, మంచిగా ఉంటారు కదా, అందరూ మంచిగా మాట్లాడతారు. కరెక్టే, కానీ అవసరం అనిపిస్తుందిరా ఇప్పుడు. రే అవసరం కాదు, పోయి మాట్లాడదాం, ఏం కదా. అంతేట మరి ఏం చేస్తావు, వీడికి ఎన్ని రోజులు రావట్లేదు, మాట్లాడదాం తెలుసుద్దా. తిన్నావమ్మా? తినలేక ఇప్పుడేనా? టైం కాకుండా సరే. ఏం రా ఇంటి ముఖాన్ని వస్తలేవు, అన్న పోయినవుగా. ఏం లేదు, ఇంటిగానే పని ఉండే, అందుకే అసలు ఇంటి దిక్కు వచ్చింది. కనిపిస్తే అయిపోతుంది. అడిగామండి. చెప్పమ్మా ఇంకా. ఏం రా మీరే మాట్లాడుకుంటున్నారు, ఏం సంగతి? ఏం లేదమ్మా. రాత్రి మంచిగా ఇది సీరియస్ వచ్చిందంటే ఎటువైంది, కనిపిస్తలేదు. ఇప్పటిదాకా ఈయనే ఉండి ఇప్పుడు వాళ్ళ మామ ఫోన్ చేస్తే లోపలికి పోయి వెళ్ళిపోయింది. అట్లా దగ్గర ముందు వస్తే అయిపోతుంది. టైం 10 అవుతుంది, ఇంకా రాలేడేంది వీడు ఇంకేం చేస్తుండు బయట ఈ టైం దాకా? అరే ఏం చేస్తున్నావు బయట? ఇంట్లోకి రా జల్దీ. అరే మమ్మీ ఇస్తాను, నేను పోతా. సరే ఇస్తున్నాను నేను. సరే బాబాయ్, తినవాడుకోపరికి నేను కూడా తింటా. సింపుల్. ఇంకెన్ని రోజులు దాక్కుంటారా పైసలు లేకుండా?
ఏమ్రా ఇంకా ఎన్ని రోజులు తిరుగుతారా బయట బయట పైసలు ఇవ్వకుండా? ఇన్నొద్దులు నేను లేనన్నా, 4 రోజుల తర్వాత ఇచ్చేస్తా. వీడు ఊళ్ళో తిరుగుతుంది దొంగ తిరిగా, వీడు కథలు చెప్తుండు మనకు. ఇట్లాంటవరా మరి ఇస్తావా? ఏది కదా అడుగుతాడు ఇయ్యాడన్నా. నువ్వు ఆగురా. రేయ్ చూస్తున్నావు కదా, ఈ వారంలో ఇయ్యలేవనుకో మర్రా వారంలో నువ్వు ఉండనుండవు. ఈ వారం లాస్ట్ వారం కాకుండా చూసుకో. అది అమ్మమ్మ టెంపుల్కి వెళ్ళి రమ్మంది, వెళ్ళొద్దామా? టెంపుల్ కా? సరే సరే, ఒక 5 minutes నేను వస్తా, బయట ఉండి. ఏం రా ఇది ఎటుపోయినరా? ఎంతసేపు ఆడాలి మనమే ఇక? ఆడా పొద్దున చూసిండ్రా, ఎవరినో అమ్మాయిని ఎక్కించుకొని పోతుండు. నాకు తెలిసి నిన్న చెప్పిన అమ్మాయి గురించే కావచ్చు. టెంపుల్కి వచ్చి ఇట్లా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా.
అవును, నిన్ను చూస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి వచ్చి అట్లా మాట్లాడొచ్చా? దేవుని దగ్గర నిజమే చెప్పాలి కదా. సరే ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పని. ఎటు లేదురా, నిన్న చెప్పినా కదా ఆ అమ్మాయి వచ్చిందని. ఆమెనే రా, ఆమె పొద్దున ఫ్లవర్స్ తెంపుతుంది, నన్ను పిలిచింది, టెంపుల్కి పోయేద్దామా అని అడిగింది. పోయేసారు. గుడికి కూడా వేర్రా, ఇంకేం మరి అయిపోయినట్టే ఇక. కరెక్టేరా, నువ్వు చెప్పింది రైట్. నీకు కూడా అమ్మాయి అంటే ఇష్టమే కదా, చెప్పే మళ్ళా మాట్లాడుకో. ఇంకేంది? ఏ ఆగురి, చెప్తా కానీ చెప్తా. ఓకే, ఇష్టమే అమ్మాయి అంటే, కానీ చెప్పినప్పుడు అర్థం అనుకో ప్రాకని చెప్పి. ఆయన ఒప్పుకుంటుంది లేదా మనకేం తెలుసురా. చూద్దాం, చిన్నతే ఎట్లనైతే ఎవరా నీ ప్రయత్నం నువ్వు చేయాలా? పోయి ఎక్కువ మరి మేము ఆడుకుంటా ఏం చేస్తాం. ఇప్పుడేనారా ఆగు. ఏ ఒప్పుకుంటుందిరా, నీకు ఇష్టం లేదా గుడికి రమ్మంటదా? ఏం రా? సరే చూద్దాం, కానీ ఆడేడరా ఫోన్ మాడుతున్నాడు అన్న. లేదు ఆ రానేలాడు ఇంటికా నువ్వు ఇంకా రాలేడా? రాలే. సరే గేమ్ ఆడదా. బేటా అదిరా. ఏంది ఈ టైంలో రమ్మన్నా? అది ఏం లేదు ఏం లేదుగా, మరి ఎందుకు రమ్మన్నా? అంటే అట్లా కాదు, మీకు ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను. అవునా, ఏం విషయం? నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడుగుతూ భయపెడుతున్నట్టుంది. అవును చెప్తా. అది నేను అమ్మమ్మ వస్తున్నా. బతుకమ్మ పండుగ ఉంది, ఇంకా లేవు లేవు, లేచి పో తీసుకురా. అంటూ లేదేం లేదు, ఇంకా లేసు లేదేం లేదు. నేనా బతుకమ్మ ఏం పనికి వచ్చా? నువ్వు ఆడతావు మరి బతుకమ్మ? రే తెంపురా, ఈడో కూడా అవసరం మారా, ఫోన్ మాట్లాడు. ఏ తెంపురా, జల్దీ పోదాం. ఫోన్ మాట్లాడుతుంది ఇక్కడ కూడా. చెప్పు.
ఎందుకురా జల్దీ పోయి సిరింజ్ చూసుకుంటా కూర్చుంటా బతుకమ్మ చేసేటప్పుడు. అవునరా ఆడు పోయి అదే చేస్తాడు, నువ్వు పోయి చూడరా ఏం కాదు. మరి ఏదో ఒకటి అయితే ఫస్ట్ తెంపుకొని పోతే తెలుస్తుంది. టెంపూరి మీరేనా అయిపోయింది, ఆడ ఫోనే మాట్లాడుతున్నావు. అని సైడ్రా మీరు తెంపలేదు తెంపూరి. టెంపూ జల్ది. అవురా అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడనే లేదా? లేదురా, మొన్న పిలిచినా మాట్లాడదామని వాళ్ళ అమ్మమ్మ పిలిచిందని మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. ఇక చూద్దాం, ఇది బతుకమ్మ పండుగ కదా, ఈరోజైనా మాట్లాడడానికి ఛాన్స్ దొరికితే చెప్తా, మాట్లాడతా. నాని పువ్వు తీసుకొచ్చినావా? పువ్వా? పువ్వు గంటే అరదంతా బతుకమ్మ వస్తుంది అసలు. ఇంకింత తీసుకురాపో, ఏ శాత కాదు. సరిపోదు అది, తీసుకొస్తా. గుమ్మడి పూదెచ్చిరకు రామ రామ, బతుకమ్మ వేదెచ్చిరకు రామ రామ, తంగేడు పూదెచ్చిరకు రామ రామ, గుమ్మడి ఆకుల్లరుగు రామ రామ, గౌరమ్మను చేసిరకు రామ రామ, ఆ పువ్వు ఈ పువ్వు రఘు రామ రామ. అమ్మమ్మ ఎట్లున్నా? నీకేం సూపర్ ఉన్నావు. ఎట్లుంటది మరి? ఇంకా కాలేదా బతుకమ్మ? అయిపోయింది బతుకమ్మ, ఇక అయిపోయినట్టే, జరత అయిపోయి. ఇంకెంతసేపే అందరు బతుకమ్మ తీసుకొని పోతున్నారు, నీ అమ్మ తొందరగా కానీ అవుతుంది. అమ్మా పాప బర్త్డే ఉన్నది, బతుకమ్మ పండుగ అయిపోగానే అందరు ఏడికి రాలి సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? సరే. ఇప్పుడు అయిపోగానే ఈడికేస్తాం కదా, చేద్దాం బర్త్డే చేద్దాం. బతుకమ్మను పేర్చిరకు రామ రామ, ముంగిళ్ళలో పెట్టిరకు రామ. నా బిడ్డ నిలగౌరు కోల్, నితమల చెట్టేసి కోల్, నితమల చెట్టు కోల్, నిత నీళ్ళు పోసి. ఆ బతుకమ్మ అప్పుడే పోయింది, మీ బతుకమ్మ ఇంకా కాలేదా? బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో తీరక్క పూలతో తుందియాలో అగో బయలెల్లి వస్తుంది తుందియాలో, తీరొక్క పూలతో తుందియాలో అగో బయలెల్లి వస్తుంది తుందియాలో ముదెల్లి గ్రామాన తుందియాలో అగో ముస్తాబు అయ్యింది తుందియాలో, అగో ముస్తాబు అయ్యింది తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో బయలెల్లే బయలెల్లే తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో మన బంగారు బతుకమ్మ, తుందియాలో అక్కడెవరి వియాలో పట్నం ఉన్నది వియాలో, అక్కడెవరి వియాలో పట్నం ఉన్నది వియాలో, ఎవరి పట్నం వియాలో పెద్దమ్మ తల్లి వియాలో, పెదవరి పట్నం వియాలో పెద్దమ్మ తల్లి వియాలో, పెద్దమ్మ తల్లికి వియాలో ఎందరు కొడుకులే వియాలో, పెద్దమ్మ తల్లికి వియాలో ఎందరు కొడుకుల వియాలో, పెద్దమ్మ తల్లికి వియాలో ఎడుగురు కొడుకులే వియాలో, పెద్దమ్మ తల్లికి వియాలో ఏడుగురు కొడుకుల వియాలో, ఎడుగురి తొడ వియాలో వక్కు పుట్టినది వియాలో, ఏడుగురి తోడ వియాలో వక్కు పుట్టినది వియాలో, వక్కు పుట్టినది వియాలో పెరిగి పెద్దగా వియాలో, వక్కు పుట్టినది వియాలో పెరిగి పెద్దగా వియాలో, పెరిగి పెద్దగా వియాలో పెళ్ళిడు కచ్చ వియాలో, పెరిగి పెద్దగా వియాలో పెళ్లిడి కచ్చ వియాలో, వల్లమ్మ రాజులు వియాలో వడగా చిన్నరే వియాలో, వల్లమ్మ రాజులు వియాలో వడగచ్చినారు వియాలో, వల్లమ్మ రాజులకు వియాలో ఇష్టమన్నారు ఈ వియాలో, వల్లమ్మ రాజులకు వియాలో ఇష్టమన్నారు
ఉయ్యాలో వల్లమ్మ రాజులకు ఉయ్యాలో ఇస్తామన్నారు ఉయ్యాలో వల్లమ్మ రాజులకు ఉయ్యాలో ఇస్తామన్నారు ఉయ్యాలో అప్పుడు రాముడు ఉయ్యాలో ఏమి చేసినాడే ఉయ్యాలో అప్పుడు రాముడు ఉయ్యాలో ఏమి చేసినాడు ఉయ్యాలో పెద్దడు రామన్న ఉయ్యాలో బుద్ధిమంతుడే ఉయ్యాలో పెద్దడు రామన్న ఉయ్యాలో బుద్ధిమంతుడే ఉయ్యాలో కసురు మీద ఉయ్యాలో రామన్నుడే ఉయ్యాలో కసిరి మీద ఉయ్యాలో రామన్నున్నడే ఉయ్యాలో రామన్నకు ఉయ్యాలో పిలవంపినరే ఉయ్యాలో రామన్నకు ఉయ్యాలో పిలవంపినరే ఉయ్యాలో రామన్నానే ఉయ్యాలో కసిరి మీదకెళ్ళి ఉయ్యాలో రామన్నానే ఉయ్యాలో కసిరి మీదకెళ్ళి ఉయ్యాలో కసిరి మీదకెళ్ళి ఉయ్యాలో రామన్ నచ్చిండే ఉయ్యాలో కసిరి మీదకెళ్ళి ఉయ్యాలో రామన్ నచ్చిన ఉయ్యాలో కళ్ళు చేతులు ఉయ్యాలో శుద్ధి పెట్టుకున్నాడు ఉయ్యాలో కాళ్ళు చేతులు ఉయ్యాలో శుద్ధి పెట్టుకున్నాడు ఉయ్యాలో కళ్ళు చేతులు ఉయ్యాలో శుద్ధి పెట్టుకున్నాడు ఉయ్యాలో కాళ్ళు చేతులు ఉయ్యాలో శుద్ధి పెట్టుకున్నాడు ఉయ్యాలో చక్కని వక్కని ఉయ్యాలో ఇస్తామన్నారు ఉయ్యాలో సకలి వక్కని ఉయ్యాలో ఇస్తామన్నారు ఉయ్యాలో గూనుగు పువ్వుల అమ్మ బతుకమ్మ తంగేడు పువ్వుల తల్లి బతుకమ్మ 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 చామంతి పువ్వుల బంతి పూలతోని తమ్మల పాకుల గౌరమ్మని తెస్తి చిగురింతనే తెచ్చి అమ్మ మయమ్మ బతుకమ్మనే చేసి తల్లి మాయమ్మ చిగురింతనే తెచ్చి అమ్మ మాయమ్మ బతుకమ్మనే చేసి తల్లి మాయమ్మ చిగురింతనే తెచ్చి అమ్మ మాయమ్మ బతుకమ్మనే చేసి తల్లి మాయమ్మ చిగురింతనే తెచ్చి అమ్మ మాయమ్మ బతుకమ్మనే చేసి తల్లి మాయమ్మ బంగారు పూలతో నిన్ను నింపాము మా చెరువు నీళ్ళల్లో కలిసిపోవమ్మా 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 అది అప్పుడు నేను కార్లో వెళ్తున్నప్పుడు ఒక గిఫ్ట్ లాంటివి తీసుకొచ్చావు కదా, అది ఉందా? గిఫ్టా? ఉంది, నేను తీసుకొని వస్తా బాక్స్. నువ్వు పైకి వెళ్ళి సరే, వెళ్ళి ఇటు సైడ్ నుంచి. ఏమైందిరా డల్లు? ఏం ఆలోచిస్తున్నావు అంతను? ఏం లేదురా. ఏమరా ఆడమంటారు ఆడుతులో అప్పుడు బాగా ఆలోచిస్తున్నా, ఏమే చెప్పు. ఏం లేదురా, ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఉంచిన, తెలుసు కదా. తెలుసురా, గిఫ్ట్ నీ దగ్గర ఉంది కదా, ఏమైంది? అదేరా, ఇప్పుడు ఆ గిఫ్ట్ కనిపిస్తలేదురా.
నేను బర్త్డే అప్పుడు కూడా నైట్ పిలిచింది కదా, అప్పుడు మిస్ అయింది కదా గిఫ్ట్ ఇవ్వడం. అది ఉంటే తీసుకొని రా అని చెప్పింది. ఆ గిఫ్ట్ తీసుకొని పోయినా మాట్లాడదాం అనుకున్నా, అదేమో కనిపించలేదు. గిఫ్ట్ కనిపించకపోయిందిరా, నీ దగ్గర ఉంటుంది కదా గిఫ్ట్, సరిగ్గా ఎత్తికినా లేదా? కరెక్ట్గా నా దగ్గర ఉంటుంది, కానీ గిఫ్ట్ కనిపిస్తలేదు. నాకు అది అర్థమవుతుందిరా. మొన్న కూడా అంతే, ఇల్లు ఏ పెద్ద ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. మొన్న వాళ్ళ అమ్మమ్మ తెలిసింది చెప్పి కిందికి వెళ్ళిపోయింది. నేనేమో గిఫ్ట్ కనిపించలేదు. నాకు అది అర్థమవుతుంది రవి. నువ్వైతే ఎత్తుకోపోలేవురా. అరే ఓ తుంబర్గా నేను ఎత్తుకపోతా, చల్ ఎత్తుకపోలే. అరే ఆపుర్రా మీరు, ముందు గిఫ్ట్ కనిపించలేదురా అంటే మీరేంద్ర పోయి మజాక్ చేస్తారు. అరే ఐడియారా, మన క్లాస్మేట్ స్వాతి ఉంది కదా, వాళ్ళ అన్న పెళ్ళికి ఇన్వైట్ చేసి అమ్మాయిని కూడా దొరకరా, అక్కడ ఎవరు ఉండరు, మీరు మాట్లాడుకోవచ్చు. అవునా కరెక్ట్, అలా పెళ్ళిదని చెప్పింది కదా, కానీ సిరీనతో అస్సలు తెలియదు కదరా పెళ్ళికి పోదామంటే. ఆమె గౌరవ కూడా తెలియదు కదా. కరెక్ట్, నువ్వు అన్నట్టు మాట్లాడచ్చాడా ఆడికి వస్తాను. అరే ఏం కాదురా చెప్పు, ఆడికి వస్తారని మంచిగా మాట్లాడుకోవచ్చు. అక్కో స్వాతి లగ్గం అంట, మనం ఎప్పుడు చేసుకుందాం లగ్గం? రే ఫాల్తుకే స్వాతిది కాదురా లగ్గము, స్వాతి వాళ్ళు అన్నదిరా. ఈడేంద్ర ఇట్లున్నాడు, వాళ్ళకంటే ముందు ఈడే లగ్గం చేసుకునేటట్టున్నాడు. నువ్వు చేరాదు ఓళ్ళైతే ముందురా లగ్గమేగా. చెప్పు. ఏమైంది, ఎందుకు వచ్చినావు? శంకరాన్ని శంకరన్నతో పని అయింది. అన్నతో జర పనిలే. సరే ఆగు, అన్న ఫోన్ మాట్లాడుతుండే, 5 నిమిషాలు వస్తాడు. చెప్పు ఏమైంది అన్న? అది తలకాయ కిందకి వేసుకొని చూస్తే నాకేం తెలుస్తుంది. చెప్పు ఏమైందో. అన్న ఆ బిడ్డ పొద్దున కాజీవంగా కొంతమంది పొరగాళ్ళు ఏర్పిస్తున్నారు అన్న, అందుకే నీకు చెప్తాను వచ్చిన అన్న. రేపు ఒకసారి కాలేజ్ సైడ్ పోయి వాళ్ళు ఎవరు చూసి వాళ్ళ సంగతి చూసుకో. సరేనా, నేను చూసుకుంటా. సరే మరి మావాడు చూసుకుంటాడు. రేపటి నుంచి మీ బిడ్డకి ఏం ప్రాబ్లం ఉండదు, నువ్వు ఇక. మరేమైందిరా తలకాయ కిందకి వేసుకుంటున్నావు? మా బిడ్డ ఏర్పించే గ్యాంగ్రా మీ కొడుకు ఉన్నాడు. నా కొడుకున్నాడా? సరే వాడిని చెప్తా, వాడు ఇంకోసారి కనిపించాడుగా, వెళ్ళిపోను. ఏమైంది చెప్పినావా? చెప్పిన రేపు పొద్దున వస్తాను నీతని పెళ్ళికి. వస్తానదా? నేను చెప్తే పైసలు ఇస్తానుగా, పోయి తీసుకురా. పైస్తారా? నీకు డైరీ మిల్క్ కూడా వస్తాయి. మమ్మీ చాకులు తింటా ఉంటుంది. అమ్మమ్మ ఎట్లున్నా? నీకేం సూపర్ ఉన్నావు. నయరా నువ్వు ఏడిపోతున్నావు? నీకు నిన్ననే చెప్పినా కదా పెళ్ళికి పోతున్నా. ఎండి కోళ్ళతో పోతున్నావు? ఇంకెవరితో? హరీష్ వస్తా అన్నాడు, హరీష్తో వెళ్తున్నా. అయినా నీకు నిన్ననే చెప్పినా కదా నేను వెళ్తున్నా. బాయ్. సరే సరే బాయ్.
అంతో మాట్లాడుతున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు, అంతో తిరుగుతున్నావు, నాతో తిరుగుతున్నావు. నీకు ఎట్లా మోసం చేయాలనిపించింది? మా ఫ్రెండ్స్ కాదని నీతోనే ఉన్నా, నీతోనే ఫోన్ మాట్లాడినా, సినిమాలు సినిమాలు అన్నీ తిరిగినాం. నీకేం తక్కువ చేసింది? ఇది కట్ చేసింది కదా, నేను చచ్చిపోతాను, దీనికి నా ప్రేమ అర్థమవుతుంది. కరెంట్ లేనట్టు ఈ ఫ్యాన్ కురేసుకున్నామంటే ఫ్యాన్ చిన్న హలో, అవునా? వస్తున్నా. ఏమైందిరా? ఏమైందిరా? ఆ పిల్ల బ్రేక్ చెప్పిందంట, మంద అవుతుందని చెప్పి కూకుండా వచ్చిందకండి. పావలే ఉన్న గిమ్ మంద అవుతాం రా, నీకు లగ్గం పోయి చెప్పి నీ దగ్గరికి వచ్చిన రోడేనేమో గిమ్ మందా కూడా కూకుండా ఏమైంది? అది కాదురా, నన్ను కాదని శ్వేత ఇంకొకరు లవ్ చేస్తుంది. నేను బతికేందుకురా ఇడిదే. అరే మంద అవడేందిరా? ఆయనకు అమ్మాయిల కోసం మంద అవుతారా? శ్వేత కాకుండా గీతరా? అసలు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించినారు మనం. అది కాదురా. ఏది కాదురా? అమ్మాయి కోసం చచ్చిపోతున్నాడు కరెక్టా? అయినా మీ అమ్మేదిరా? మా మమ్మీ పొలం కాడికి పోయిందిరా. ఏముందిరా, వాళ్ళ మమ్మీ పొలం కాడ నేను కూరగాయల మందు కొడుతుంది, ఈడేమో ఈడ మందు కొట్టుకుంటూ ఊకుంటాడు పాగలగాడు. మంచిగా పెళ్లికి పోదామనుకున్నారా పోయి, ఎట్లా గిట్ట చేస్తే? ఇక పెళ్లికి ఏం పోతాం, లేట్ అయిపోయింది. మనం పెళ్లి పోతే పెళ్లి చేస్తాడు. వాళ్ళ మమ్మీ వచ్చినాకైతే ఉందా, మీకు ఏం చేస్తాం? పాగలగాడు కుక్క ఆడేం చేస్తాం. లగ్గం పోతే నన్ను మంచిగా మటన్ ఉంటాడు, అరా మటన్ తింటాడు, ఇక్కడ అన్న తినకుండా వేసినాడు. హలో, ఏడును? నేను పెళ్ళికి వెళ్ళినా కదా, లేట్ అయింది. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నా, ఆటోస్ ఏం వస్తలేదు. వస్తావా నువ్వు తీసుకెళ్ళడానికి? సరే. ఇంకెంతసేపు రా నీ మిషన్ పని కాలేదా? ఇంకా కాని తొందర. నన్ను అడిగిరమ్మా, నీ పని చేసుకుంటావు ఏంద్రా బాయ్, ఎందుకు పిలిచినావు?
ఆగ్రా అయిపోయినట్టే. రే నువ్వు ఇటు రాబే ముందు. ఏమైందిరా, ఎందుకు కోపంగా ఉన్నావు? కోపం కాదురా, నిన్న కాలేజ్ పోగా పిల్లని గెలిగినాం కదా, ఆ పిల్లల్లో వచ్చి మా అయ్యకి చెప్పాం. మీ అయ్యకి చెప్పిండా? అవునరా, మా అయ్యకి చెప్పిండు వచ్చి. అయితే దాని సంగతి కాదురా, అలా అయ్యే సంగతి చూద్దాం. ఏమైంది, ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయినట్టు. పెట్రోల్ అయిపోయిందా? మరి ఇప్పుడు ఎలా వెళ్ళడం? వెళ్దాం, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా, పెట్రోల్ తీసుకొని వస్తాను. హలో అరే, అరే గేట్ కాడికి వస్తున్నా, పెట్రోల్ అయిపోయింది, మధ్యలో అయిపోయింది బండి. రెండింటికి వస్తుంది. సరేరా, తొందరరా. చూసుకోవా ముందే పెట్రోల్ ఉండాలి కదా అని. ఇది నా ఇట్లా బండి, బండి ఆగిపోతే ఎట్లా? ఇది నా బండి కాదు, మా ఫ్రెండ్. నాకేం తెలుసు ఇలా పెట్రోల్ లేదని. అవును, నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు? నన్ను రమ్మంది కూడా నువ్వే, నువ్వెందుకు రాలేదు మరి? అది నాకు కుదరలేదు. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళినాను కూడా తెలియదు నాకు. అది కాదు, అసలు ఎందుకు రాలేదు చెప్పు నువ్వు. అది మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అద్దని చెప్పిందంట, అది సూసైడ్ అటెంప్ట్ చేసి అనే ఉండాల్సి వస్తుంది. సడన్గా ఫోన్ వస్తే నేను అటు వెళ్ళిపోయినా, అందుకు కుదరలేదు నాకు పెళ్ళికి రావడానికి. అవునా, ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు దాకా అక్కడనే ఉండేది, నువ్వు ఫోన్ చేసి వస్తాను. ఎడిపోయినారు పొద్దున్న నుంచి కనవాళ్ళు? పొద్దున్న నుంచా? పెళ్ళికి పోయినరు ఇవాళ. ఎవరిదిరా? మా దోస్తు గాంధీ లగ్గం ఉండి ఇవాళ. పెళ్ళికి పోయినా కదరా, ఆడొక పూర వచ్చిందిరా, ఏమున్నదిరా. అరే ఎప్పుడు నీకు పొర్ల పంచాయతీ అయినావురా, లగ్గంలో కొట్టించాట? నీకు తెలియదురా, నువ్వు అట్లనే ఉంటావు. నడిపోయి తాగం పని. పెట్రోల్స్ కాస్తుండే. నడుచుకుంటూ వెళ్ళామా మరి? ఏంది నడుచుకుంటున్నా? కొంచెం ఆగితే బండి మీదే పోవచ్చు. వాళ్ళు వచ్చే వరకైనా నడుద్దాం రా. అరే ఆగు, పోదాం మరి, వస్తే రేపు. సరే నువ్వు రాకు, నేను వెళ్తా. సరే వస్తాయి, ఇంకేం చేస్తా. అసలు నడవడం ఎందుకు, బండి వస్తుంది కదా. అవును, నీకు ఒకటి అడగాల? అడుగు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండా? లేదు. అవునా, ఎందుకు? ఎందుకంటే లేదంతే. సరే సరే. సరే ఆగు, నీకు విషయం చెప్పాలి. ఏంది? సరే ఏమైంది? అలాగే.
ఇప్పుడు ప్రపోజిస్తున్నాను. నేనే చెప్దాం అనుకున్నాను నీకు ముందు. అవునా? నేనంటే ఇష్టమా నీకు? ఇష్టమైంది. చిన్నప్పుడు నువ్వు సమ్మర్ హాలిడేస్ అయిపోయినా చెప్పి సడన్గా వెళ్ళిపోయినావు. నేను ఎంత వెయిట్ చేసినా తెలుసా నువ్వు మళ్ళీ వేస్తావని. నేను కూడా వద్దామనుకున్నా మళ్ళీ, కానీ కుదరలేదు. తర్వాత అయినా వస్తావు అనుకున్నా, మంచి ఫ్రెండ్స్ అయినాం, అప్పుడే సడన్గా వెళ్ళిపోయినాను. అంటే నేనంటే కూడా నీకు ఇష్టమంట? ఇష్టమే, నేను కూడా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావు అని చెప్పేసి నేనేం అనలేదు. తర్వాత ఓ, మన టెర్రస్ పైకి కూడా నీకు అందుకే పిలిచిన. ఆ రోజు మీ అమ్మమ్మ పిలిచిందని చెప్పి నువ్వు కిందకి వెళ్ళిపోయినావు కదా, అంటే అప్పుడు కూడా చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అవునా? నేను మళ్ళీ పైకి వచ్చాను. మళ్ళీ పైకి వచ్చినావు? అవును, నువ్వు వెళ్ళిపోయావు అప్పటికి. నాకు తెలియదు నువ్వు మళ్ళీ పైకి వచ్చినావు. మన బర్త్డే అప్పుడు కూడా గిఫ్ట్ అడిగినావు కదా నువ్వు, అది తీసుకొచ్చి ఇచ్చి కూడా చేద్దాం అనుకున్నా, కానీ నా గిఫ్ట్ కనిపించలేదు, నాకు పోయినట్టుంది అది. నీకోసం అంతే దాచి ఉంచిన అప్పటి నుంచి. అప్పుడు నువ్వు కార్లో వెళ్ళిపోతున్నప్పుడు తీసుకొచ్చినా కదా, అది కనిపించలేదు, అది కూడా ఇద్దాం అనుకో. అవునా? నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను ఆ గిఫ్ట్ని, అది అదే అని గుర్తొచ్చి తీసుకున్నా, నేనే నా దగ్గర పెట్టుకున్నా. నీ దగ్గర నుంచి కూడా నన్ను అడిగాను, అయితే గిఫ్ట్ అది. నువ్వంటే ఇష్టమే నాకు, అందుకే ఆ రోజు టెంపుల్కి వెళ్దామని అడిగిన. అక్కడ కూడా చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. అందుకే నువ్వు మీ సిస్టర్తో పెళ్ళికి రమ్మని అడిగిపించినప్పుడు కూడా వస్తా అని చెప్పిన. ఎందుకు? మన ఇద్దరం ఉంటామని, నువ్వు ఉంటావని. కానీ నువ్వేమో రాలేదు. చెప్పినా కదా ఎందుకు రాలేదు. చెప్పినా లవ్ యూ అయితే. లవ్ యూ టూ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చెప్తావని. ఎక్స్పెక్ట్ చేయలేదు. లేట్ అవుతుంది, పోయి పడుకో. సరే పోతా, ఇంకేం చేస్తా. ఫోన్ కూడా అయితే కాదు, అలా మా అమ్మగా చేస్తే కరెక్ట్. ఇది అన్నా ఎక్కడున్నావు? అదే అన్నా, నీకు ఒక విషయం చెప్పాలన్నా. మీ కూడలు సిరి ఇక్కడ బయట అబ్బాయితో, మీ ఇంటి పక్క అబ్బాయితో అదే ఒకసారి ఆంధ్ర వచ్చిన తర్వాత కలవన్నా, నీతో మాట్లాడతా. సరే అన్న, వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది కదా చూస్తే. నిజం చెప్తే నమ్మలేడు, వచ్చిన తర్వాత తెలుస్తుంది చూసిన తర్వాత. అక్కడ తింటరా చిన్నపిల్లలక కింద పడేస్తావు కదా. నిజంగా కట్లెట్ తినవా? ఇప్పుడు కూడా తినవా? తినాలా కదా.
రే 2 గమ్ములు ఓడిపోయినావు 200 ఇవ్వాలి, ఇది ఓడిపోతే 300 అవుతావు. మళ్ళీ ఇది ఒక బాధ. నీకు ఆ పోరు కోసం ఇట్లా బాధ నాగాలనిపించిందిరా? ఏ గగన్ ఉంది మళ్ళీ నేను నాటుకోనుకుంది అది అన్నీ నడుస్తాయి. మధ్యలో పెడతా. ఇప్పుడు నైట్ బాగా లేట్ అయినట్టుంది, ఇప్పుడు లేచినావా? సార్ అప్పుడే లేచిన. ఇది ఈగల క్యారమ్ ఆడుతున్నా. ఇంకేం చేస్తాడు ఇక, ఫోన్ మాట్లాడి నీకు ఏం లేదు, అందుకే క్యారమ్ బోర్డ్ నీకు వచ్చి బంద్ అయిపోయింది ఇక ఫోన్ మాట్లాడు. నేను కూడా క్యారమ్ బోర్డ్ ఆడతాను అనుకోలే, కానీ ఆడాల్సి వస్తుంది. మనం వీడియో నేను మనం లగ్గం పోలేం కదా, సాయంత్రం నువ్వు తీసుకెళ్ళడానికి వెళ్ళినావు కదా, మేము పెట్రోల్ వచ్చిన దాకంటే లేడు, మీరు ముగ్గురు నడుచుకుంటే కదా, ఏమన్నా మాట్లాడినా లేదా? ఏమన్నది? లేదురా ఏం మాట్లాడలే. మాట్లాడలేవా? నిన్న మీ ఇద్దరే ఉండే కదా, చెప్తే అయిపోతున్నాయి కదా. ఏం అనలేదురా. నేను చెప్దాం అనుకున్నా, నేను చెప్పలేదు, కానీ ఆమెనే చెప్పింది. ఆమె అయిపోయిందా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆమెకు కూడా ఇష్టం ఉండే అంట, సేమ్ ఆమె కూడా ప్రపోజ్ చేద్దాం అనుకుందంట. ఆమెనే అయిపోయింది నాకనే ముందు, నేనే చెప్దాం అనుకున్నా కానీ. ఆమె కూడా నీ లెక్క ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నట్టుంది, అందుకే అయిపోయింది. ఇంకేం మరి? ఆమె చెప్పింది, నేను చెప్పింది, మొత్తానికి అయితే అయిపోయిందిగా. ఇదేం మాట్లాడా? ఏం వదిలేరాడు బాధలు మొత్తం. ఏం బాధలు ఉంటారా నిజంగా మంద అయిన లెక్క. ఓకే వస్తున్నాడు, అప్పుడు గేమ్ పెట్టు. పడుకున్నావా ఏంటి? పడుకోలేదు ఇంకా. చెప్పు, ఈ టైంలో ఫోన్ ఇష్టమైంది? అది నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ అంటే ఈ టైంలో దొరుకుతుంది? రోడ్కి వెళ్ళి తినేసి వస్తాను. ఏంది రోడ్కా? ఈ టైం మేడా? కుదరదు, మార్నింగ్ వదాం. అబ్బా ప్లీజ్. లేదు మార్నింగ్ వదాం, ఈ టైం అంటే కుదరదు, బంద్ ఉంటాయని. వద్దు. ఉంటాయి, వెళ్దాం. వెళ్దామంటే అయినా ఈ టైంలో బయటకి ఇట్లా సేపు వద్దు. ఆల్రెడీ బయటనే ఉన్నా. ఏంది బయటకు వచ్చినావా? అవును. మీ అమ్మమ్మ లేస్తే? లేవద్లే, మనం వెళ్ళి వచ్చేద్దాం అప్పటిలోపు. ఇప్పుడు వినావను లోపలికోవా? లేదు. సరే వస్తున్నా. సరే తొందరరా, మళ్ళీ అమ్మమ్మ లేచింది. దీని అమ్మమ్మ కాదు, మా అమ్మ లేచేటట్టుంది ఈ టైంలో ఐస్ క్రీమ్ అంటే. స్టార్ట్ చేయబండి. మళ్ళీ మీ అమ్మమ్మ లేస్తా అని చెప్పి తీసుకొచ్చిన. నీ బండి ఏమైంది? నా బండి ఫ్రెండ్ తీసుకోండి, బుద్ధి మీద రావా?
చూడు చెప్తే ఇంట్లో ఐస్ క్రీమ్ అన్నావు, ఇప్పుడు చూడు అన్ని బంద్ ఉన్నాయి. ఎట్లా పోదామా ఇంటికి? అక్కడ ఒక షాప్ ఓపెన్ ఉన్నట్టుంది. వెళ్ళి తొందరగా వెళ్ళు. మనం వస్తామని వెయిట్ చేస్తున్నాం. వాడు కూడా తీసుకొస్తాం. వాళ్ళిద్దరు బయట తిరుగుతారట, పోయి పట్టుకోరి, ఇదే మంచి టైం. సరేనా, వెళ్ళి వరే. ఒకటే తెచ్చినవేంది? నువ్వు తినవా? నేను తినే ఐస్ క్రీమ్ తిను నువ్వే. ఓ కావాలన్నా కదా. ఓ తినవా? మరి నాకేం తీసుకురావచ్చు కదా ఇంకోటి, నేనైనా తినేదాన్ని. నేనే తింటావు నువ్వు, కానీ ఇప్పుడైతే తిను. మీ అమ్మమ్మ లేస్తుంది మళ్ళీ, బాగా టైం అయింది. అయిపో. థ్యాంక్స్. మీ అమ్మమ్మ లేస్తుంది, ఫస్ట్ అయితే ఓకే. అరే ల్యాండ్ సంగతి ధ్యానం దాకా వచ్చిందిరా. అవునా, నా ల్యాండ్ మళ్ళీ ఏం చెప్పలేదు దాని గురించి. అరే ఇంకెన్ని రోజులు అవుతారా? అనుకోసారి ఫోన్ చేయను. ఫోన్ చేయరా? సరే అన్న, చేస్తా. హలో హలో, ఎవరు? మన ల్యాండ్ గురించి వచ్చినాం కదా అన్న చెప్పనా. అదే దాని గురించి ఏమైంది? మళ్ళీ ఏం ఫోన్ లేదేం లేదు. అది లేడన్న, మా అన్న ఇన్ని రోజులు వేరే ఊరికి వెళ్ళిండు. నైట్ ఫోన్ చేసి వెళ్ళినంట. అన్న దొరకడానికి పోతున్నా అన్న, అన్నం దొరకని వస్తా. ఏడికి రాలా? మామిడి తోట తీసుకురా. సరే అన్న, అన్నం దొరకని మీ దగ్గరికి వస్తా. సరే వస్తాను, ఇక్కడికి వస్తాను. బాగుంటుంది. ఏమైందిరా, లేట్ అయింది? ఏం లేదన్నా, వచ్చేటప్పుడు సిద్ధప్ప గురించి ఫోన్ చేశారన్న. ఆ ల్యాండ్ గురించి అడిగారు. సరే పోయిన అడిగేవని మాట్లాడదాం. అది అడుగు, అదే రమ్మంటారు. చెప్పిన అన్న లేడని అడిగారమ్మ. మాట్లాడున్నాడు అన్న. ల్యాండ్ డేట్కి అసడేమో కానీ మనం మాట్లాడకు. నీ కొడుకే మన పేరు బయట తిరగొడుతుండేమనిపిస్తుంది అన్న. ఫస్ట్ ఈ ల్యాండ్ మ్యాటర్ అయితే కానీ మా సంగతి చూసుకుందాం. కానీ అన్న, ల్యాండ్ అయితే మనం పక్క తీసుకోవాలన్నా. ఇటుక బట్టి పెట్టాలి. ఇప్పటికే మనం చాలా లేట్ అయింది, ఖచ్చితంగా తీసుకోవాలమ్మా.
తప్పకుండా తీసుకుందాం. ఖచ్చితంగా అడిగితే ల్యాండ్ మనం తీసుకోకపోతే తీసుకుందాం, మనమే తీసుకుందాం దాన్ని. తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకుందాం. రాని వస్తారు కదా రాని. అన్న మనం పోయినప్పుడు సిద్ధప్ప అంటే తెలియదు డీడన్నా. ఫోన్ రా తెలియకన్నాడేమో మరి. మా వాళ్ళు ల్యాండ్ గురించి వస్తే అమ్మన్నమంట కదా. అవన్న అది నా ల్యాండ్, నేను ఎందుకు ఇవ్వాలి? ఏం గుంజుకుంటాను అనుకుంటున్నామా? కొంటాంటున్నాం కదా. కొంటా అన్నా సరే, నేను అమ్మ అంటున్నా కదా. అంతా నీకు అవసరం అనుకుంటే వేరే వాళ్ళు కొనుక్కో. అవన్నీ కాదు, ఇప్పుడు ల్యాండ్ అమ్ముతావా అమ్మవా? నేను అమ్మ అని చెప్తున్నా కదా, మళ్ళీ అడుగుతావు. చెప్తే అర్థమైతలేదా నీకు? అమ్మవా? అది నీ కొంటాన వరకే నీకు అమ్మే ఛాన్స్ ఉంటుంది. అదే నీకు కబ్జా చేసుకున్నా అనుకో, అమ్మేదానికి ఛాన్స్ ఉండదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా ల్యాండ్ నేను అమ్మ, నేను ఇయ్య. నడరా పో. ఎప్పుడు వచ్చినావు మామ? ఇప్పుడు వచ్చిన. చెక్ పెట్రా, ఎందుకు చెప్పాలి ఇస్తావు? ఆలోచించుడు కాదు, అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో, ఎవరు? ఉన్నది. సరే చెప్తా.
ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏమో ఫోటోలు పంపించిందట, చూసుకో. సరే మామ, నేను చూస్తాను. సరే మరి ఊర్లో పోయేస్తా. అన్న అర్చన్నడి కనిపిస్తలేడు. ఆడు కనిపించడు కాదురా, నువ్వే కనిపిస్తలేవు. అవునన్నా, నేనే నూరుకోయినా. ఆడికి పోతారా వస్తాడు కానీ ఫస్ట్ గేమ్ ఆడు చెక్ పెట్టినా. ఎప్పుడు వచ్చినావునా? ఇంతకు ముందు వచ్చిండ్రా. నైట్ అంతా ఎటు పోయినావురా? ఇప్పుడు లేచినట్టు నువ్వు. ఎట్లేనా మట్టిని సరే సరే. ఒక చాయ్. మనం ఫోన్ చేసినట్టు నువ్వు. చెప్పేది అబద్ధం అనుకుంటే ఈరోజు ఇంటికి వెళ్ళి చెప్పు, ఊరికి వెళ్తున్నా అని. వాళ్ళు దాపై నాకు కలుస్తారు కదా, నీకే తెలుసు. సరే చూద్దాం, ఇంట్లో అయితే చెప్పి చూస్తా. నా నైట్ ఉన్నా అంటావు కదా, నేనే నీకు ఫోన్ చేస్తా, రోడ్డు మీదకి రా, వాళ్ళు డాబ్ పైన ఉంటారు, నీకు చూపిస్తా. అప్పుడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీకు తెలుసు. సరే అది కూడా చూద్దాం. సరే అన్న, నైట్ ఫోన్ చేస్తా మరి. సరే ఫోన్ అయితే ఇయ్యి. క్యారం బోర్డు రా, చెస్ ఆడుతుడు. ఈడేరా చెస్ ఆడతామంటే ఆడుతున్నాం, ముఖ్య క్యారమ్ బోర్డు ఎందుకు కానీ మీరు కూడా లేరు కదా, అందుకే చెస్ ఆడుతున్నాం. అరే రాజా నచ్చిండ్రా. అవునరా, రాజన్ వచ్చాడు. నేను ఊరికి వచ్చిన చెప్దాం అనుకున్నా, నీకు మర్చిపోయాను. మర్చిపోతారా నువ్వు? ఇప్పటి నుంచి సిరిని కలవడం మాట్లాడడం గుర్తులేదు. నీ అలా మామ డైలీ ఉంటుందా, పని ఉండదా బయట కూడా? చూద్దాం ఏమవుతుందో. పెట్టు. సిరి, వేరే రోజుల పని ఉంది, నైట్ ఉండే రోజు, రేపు పొద్దున వస్తా. అమ్మకి చెప్పు, సరేనా? సరే మామ, అమ్మమ్మ కూడా చెప్తా.
మరి సిరి ఫోన్ ఇస్తున్నా. హలో హలో, మామ ఈరోజు కూడా బయటికి వెళ్తున్నా అన్నాడు. రేపు మార్నింగ్ వస్తా అన్నాడు. ఈరోజు నైట్ టెర్రస్ పైన కలుద్దాం. సరే, బాయ్ 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 బాయ్. హలో. ఏమైందిరా? ఏమన్నది? అలా మామకి ఏదో పని ఉందంటరా, వేరే ఎవరు అవుతుందంట. మళ్ళీ రేపు పొద్దున వస్తానని చెప్పినంట. నైట్ డాబ్ మీదకి రమ్మన్నది, మళ్ళీ కలుద్దామని చెప్పింది. నేను చెప్పినా కానీ వాళ్ళ మామ ఊరికి ఇంటికా ఉండ. ఏం చేసినారు? అరే మరి నేను ఆడతారా? అదరా ఇంకేం అయిపోయినాడు. నెక్స్ట్ ఆడు పెట్టరా. నిన్న ఆడు ఫోన్ చేసి సిరి గురించి అట్లా చెప్పిండు. ఇలా పొద్దున మర హోటల్కి పోతే అట్లనే చెప్తున్నాడు. అసలు హరీష్ గాడు అర్చుంటూడా కాదా అసలు అర్థమైతే లేదు నాకు. అసలు అది ఆడైతే అట్లా వేయడు. ఏమైంది చేతులు? తిన్నావా? లేదు ఇంకా. ఎందుకు మీ అమ్మమ్మ పెట్టలేదా? అది కాదు, నువ్వు తిన్నావా ఫస్ట్? తినాలి. నమ్మల్లో నమ్మద్దు నాకే అర్థమైతే లేదు. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? అడు చెప్పింది నిజంగానే జరుగుతున్నట్టుందిగా. ఇద్దరు పైన ఉన్నారు. అంతే, నాకు ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. అసలు నాకు ఇలా చెప్పాలని కూడా లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా నువ్వే అర్థం చేసుకో. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. అరే డారా వస్తున్నా. బండి తీసుకుని రాపరా, వేరే ఫంక్షన్ ఉంది పోయేద్దాం. సరే అన్న తీసుకొస్తా. రే ఆడుర్రా, ఇంజన్ సేపు ఆడతారా? మేము కూడా ఆడతాం. అన్న మీరు ఆగురు, మీ మాన్యాక మీరు ఆడుదురు. అరే ఇంకెన్ని కొట్టాలరా, జల్ది కానీ. ఏనా ఇంకొక 4 కొడితే అయిపోతుంది. ఆగురు, మేమే విన్నప్ అవుతాం. బాలే రే మా ఇద్దరిని స్కోర్ శరఫ్ సైడు రాసేరి. ఈ లోడ్ పెరరా, నేను ఇంగ్లీష్ ఉంటా. అరే నువ్వు రా, నువ్వు టాసేరా, మళ్ళీ చిత్తేరా.
చిక్కలు ఉంటే ఎప్పటికి చిత్తు మా బ్యాటింగ్ రా ఫిలిం రా నువ్వు బ్యాటింగ్ రా అరే నువ్వు ఎక్కడ బ్యాటింగ్ నువ్వు బ్యాటింగ్ ఒకడు బ్యాట్స్ తెచ్చుకో అరే అందరు రెడీ అవరా అరే ఫస్ట్ బాల్ 6 బౌల్ రే అరే కొట్రా నేను తీసుకుని వేస్ట్ రా. అరే కొట్రా గంత మంచి బాలు లోపడుచుకొని కొట్రా బాల్ పడేరా ఏమైరా 6 కొడతాను ఆ బాల్ కూడా టచ్ చేస్తా. అరే కొట్రా అరే ఏంద్రా బాయ్ గిట్లే చేస్తావు. అరే మళ్ళా డాట్ వేసేం రా మనం ఏం కొట్టే ఫస్ట్ ఓవర్లోనే రా. ఇప్పుడు ఈ బాల్ డాట్ వేసినాకో నేను బ్యాటింగ్ కాసా మంచి కొట్టు. గణేష్ అన్న దించుతా మరి నువ్వు ఆడకపోతే సక. అరే గణేష్ అన్న ఇట్లయితే రాదింతో నువ్వు ఎక్కే. ఏం మారుతురా మీరు రాకుండా నేస్తా నాకు. ఇప్పుడు ఎవరు వస్తారు రా చూస్తున్నాం బాల్ వేసడం. ఊరన్నా ఏం అయిపోదురా. కూరగాయలనే కాదురా నిన్ను కూడా అవుట్ చేస్తా నువ్వు బ్యాటింగ్ ఎక్కు. దమ్ముంటే మా గణేష్ అన్నని మీరు అవుట్ చేసి చూపిరు. నువ్వు నాకు ఏరా దమ్ముంటే మా గణేష్ అన్న అవుట్ చేసి చూపారు. ఏమి అరే లేడు ఫస్ట్ బాల్ ఏరా ఇప్పుడు ఈ బాల్ 6 అయితే అవుతుంది చూడు చూడు ఏరాను గణేష్ అన్న అన్నారు కదా గణేష్ అన్న ఇంకొక నెక్కి. అరే నువ్వు ఎక్కువరా నాకు ఇట్లా అవుట్ అయినా ఈ మ్యాచ్ ఇంకో మ్యాచ్ రా. ఇంకో మ్యాచ్ లో నువ్వు కొడతావు కూడా మాకు అదేను. అరే ఒకసారి డామికి పోయిరా ఎందుకన్నా ఒకసారి అయితే పోయిరారా. నువ్వు వెళ్ళలేదా మార్నింగ్ కార్ వచ్చింది కదా వెళ్ళిపోయినావు అనుకున్నా. ఇంకా లేదు వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నా కానీ మా వద్దన్నాడని ఆగిపోయా. అవునా? అవును ఈ టైంలో పైకి వచ్చినావేంది నువ్వు? మీ మామని రమ్మన్నాడు. మామ రమ్మడం ఏంది? నీకు విషయం చెప్పాలి. మీ మామ ఒప్పేసుకున్నాడు యాక్సెప్ట్ చేసినట్టు మనని. ఏంది? అవునా? ఏం మాట్లాడుతున్నావు? నిజమే. నువ్వు పొద్దున వెళ్ళిపోయినావు అనుకున్న తర్వాత మేము ఒక ఫంక్షన్కి పోయినాం. అడేమైంది తెలుసా? ఏమైంది?
ల్యాండ్ ఆడేనా ఆడాను అరే అని రమ్మని ఒకసారి అరే అని రమ్మని ఒకసారి ల్యాండ్ ఇయ్యన్నాడు కదా ల్యాండ్ అన్నా కదా ఇట్లేంది ఇది మళ్ళీ ఎందుకు పిలుస్తా ల్యాండ్ అడగడానికి విలువలే ఇప్పుడు మరి ఎందుకు పిలిచినావు పెట్రోల్ బంకు నాది అయితే ఏంది ఇక్కడ పోసుకోమంటావా లేకపోతే వేరే బంకులో పోసుకోమంటావా అది కాదు మరేంది నా కొడుకు ఒక పెళ్లి వేయండు ఒక అమ్మాయిని చూసిండు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాండు ఆ అమ్మాయి ఎవరైనా చూస్తే నీ కోడలు నీ ల్యాండ్ కొరకు విలలే నీ కోడలు ఇస్తావని పిలిచిన నేను నీకు ల్యాండే ఇయ్య అన్న నా కోడల్ని ఇస్తాను ఎట్లా అనుకున్నావు గీడా నీ కొడుకు దీనికి ఏమంటున్నా మరి వీనికి ఇస్తావా మరి ఈయనకి ఇస్తావా కాదు ఈయనకే ఇస్తా ఇంతకుముందే చెప్పిన నా ల్యాండ్ ఇయ్యని మళ్ళీ ఇప్పుడు నా కోడల్ని అడుగుతున్నాను ఈ బంకు నీదన్నావు కదా ఇంకోసారి నా జోలికి రాకు కనీసం మీరన్నా చెప్పుతాను ఏందన్నా ల్యాండ్ అన్నాడు వాళ్ళ అమ్మాయిని అన్నాడు ఏం లేదు ఒప్పేసుకున్నాడా అయితే ఇప్పుడు ఇయ్యచ్చు సిడి పోతాను కదా వద్దన్న మాట ఎందుకు వద్దన్నవరా అవును నేనే అద్దన్నా ఎందుకంటే రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు రాత్రి ఏమైంది అసలు రాత్రి ఏమైందంటే అమ్మా నీకు విషయం చెప్పాలనుకుంటున్నా అది నాకెందుకో మనం ఇలా కంటిన్యూ కావడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదనిపిస్తుందా? ఎందుకట్లా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు. అది మా అమ్మకి గాని అమ్మమ్మకి గాని తెలిస్తే మంచిగా ఉండదేమో అని. ఇంకా తెలియలేదు కదా, ఇప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? తెలియలేదు, కానీ తెలిస్తే మంచిగా ఉండదేమో అని మా మామ మన నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయడు. నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. సరే చెప్పు, నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు, ఉంటా. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంకో పేరెంట్స్ లేరు. చిన్నప్పటి నుంచి మామయ్య చదివించాడు. హాస్టల్లో ఉంటున్నాను నేను. అవునా? అవును, చిన్నప్పటి నుండి అన్నీ మామయ్య చూసుకున్నారు కాబట్టి రేపు ఒకవేళ మన గురించి చెప్పాల్సి వచ్చినా చెప్పినా కూడా మామ ఒప్పుకోకపోతే నువ్వే కావాలని నేను మామని అడగలేను. మామ ఎవరిని తీసుకొచ్చి చేసుకో అంటే వాళ్ళని చేసుకోవాల్సింది. ఎందుకంటే
మామే అన్ని కాబట్టి. నువ్వు ఇంతగానో మీ మామ గురించి ఆలోచించి చెప్తున్నావు కాబట్టి దీన్ని సరే అనడం తప్ప నాకు కూడా ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. ఇట్లా నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఇంకా టైం ఉంది కదా, కన్విన్స్ కూడా చేయొచ్చు కదా. నెగిటివ్ అని కాదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళి అప్పుడు ఒప్పుకోకపోతే నిన్ను మోసం చేసినట్టుంటది ఇప్పుడు. అందుకని ముందే చెప్తాను. ఇట్లా అనుకుంటే నేనేం మాట్లాడలేను కూడా. ఇక మీ మామ ఒప్పుకుంటేనే చేసుకుందామని అనుకుంటే ఇంకా ఏం చేయకుంటుంది నేను. అసలు ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తావని కూడా అనుకోలేదు తెలిసి. ఏం మాట్లాడలేదు నువ్వు ఇట్లా అంటే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇప్పుడు పిలిచి ఈ మ్యాటర్ చెప్తావని. ఇప్పుడేంది ఆగిపోతుంది అంతేనా? అంటే అంతే. నాకు ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. అసలు నాకు ఇలా చెప్పాలని కూడా లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా నువ్వే అర్థం చేసుకో. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. సరే, నువ్వు చెప్పిందంతా అర్థం చేసుకొని సరే అనడం తప్ప నాకు కూడా ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. అవునా? దానికి అన్ని ఇచ్చినాం ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు అని కావాలనుకుంటుంది. దానికి ఇష్టం లేకపోయినా సరే నా గురించి ఆలోచించి అని అర్థం అనుకుంటుంది. మనం కూడా ఇది అంత అర్థం చేసుకొని అది అనుకున్నట్టు వానికి ఇచ్చి పెళ్లి చేస్తామంటే అది కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు అన్నట్టే మనం పెళ్లి చేస్తే మంచిగా మనకన్నా ముందుంటుంది. అస్సలు అనుకోలేదు అసలు మా మామ ఒప్పుకుంటాడని. నేను కూడా అనుకోలేదు మీ మామ ఇట్లా యాక్సెప్ట్ చేస్తాడని. మరి నువ్వు నాతో మాట్లాడలాంటి రాత్రి ఇగో ఈయనే కూర్చున్నాడు రాత్రి మీ మామ. అన్నీ విన్నాడు. కరిగిపోయాడు మీ మామ తెలుసా నువ్వు అన్నదానికి. ఇంత మంచోడు కదా మా మామ, దీన్ని కూడా యాక్సెప్ట్ చేసిందంటే. మీ మామ యాక్సెప్ట్ చేసింది కదా, ఇది ఒక్కటి జాలిగా అన్నీ ఉన్నట్టే ఇక నువ్వు ఉంటాయి అంతే. అసలు అనుకోలే మా మామ ఉంటే తొందర ఇట్లా ఒప్పుకుంటుంది. ఇది ఒక్కటి చాలు, అన్నీ ఉన్నట్టే ఇక నువ్వు ఉంటాయి.